ప్రతిరోజూ అర్జున్ మధ్యాహ్న భోజనం ఒంటరిగా చేసేవాడు. అతనలా కావాలనుకోలేదు, కాని అతన్ని ఎవ్వరూ ఎంచుకోలేదు. తరగతి గది నవ్వులతో మార్మోగుతుండగా అతనొక మూలలో తన పాత లంచ్ బాక్స్తో కూర్చుని పట్టించుకోనట్టుగా నటించేవాడు. కాని లోలోపల మాత్రం నాలో ఏమి తప్పుంది అని తనను తాను ప్రశ్నించుకునేవాడు. ఒకరోజు కొత్త విద్యార్థిని తరగతికి వచ్చింది. ఆమె పేరు మీరా. మధ్యాహ్నం సమయంలో అందరూ గమనించని ఒక విషయాన్ని ఆమె గమనించింది. కనిపించకుండా ఉండాలని ప్రయత్నిస్తున్న ఒక బాలుడు. పాప్యులర్ గుంపులో చేరకుండా ఆమె అతని వైపు నడిచింది. నేనిక్కడ కూర్చోవచ్చా అనడిగింది. అర్జున్ ఆశ్చర్యంతో పైకి చూశాడు. అలా అడిగింది ఎవరూ ఇప్పటివరకు లేరు. ఆ రోజునుంచి వారు కలిసి భోజనం చేశారు, కలిసి కథలు పంచుకున్నారు, కలిసి కలలు కన్నారు. మీరా అర్జున్ సైన్స్లో ఎంతో ప్రతిభావంతుడని గమనించింది. పాఠశాల పోటీలో పాల్గొనమని ప్రోత్సహించింది. నేను చెయ్యలేను అన్నాడతను. నువ్వు చేయగలవు అని ఆమె సమాధానమిచ్చింది. ప్రెజెంటేషన్ రోజు అతని చేతులు వణికాయి, అతని స్వరం కంపించింది. కాని మీరా చిరునవ్వుతో అతన్ని చూసినప్పుడు ఏదో మారిపోయింది. అతను ధైర్యంగా మాట్లాడాడు. వారు గెలిచారు. కొన్ని సంవత్సరాల తర్వాత విజయవంతమైన ఇంజనీరుగా ఒక పెద్ద వేదికపై నిలబడి అర్జున్ ఇలా అన్నాడు. నా జీవితాన్ని మార్చింది ఎవరో ఒకరు నా పక్కన కూర్చోవాలని ఎంచుకున్న రోజు. కొన్నిసార్లు ఒకరిని రక్షించడానికి అద్భుత శక్తులు అవసరం లేదో, ఒక చోటు చాలు, కొంచెం దయ చాలు.